మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని సంఘటన మంచిర్యాలలో జరిగింది. పెండ్లి పీటలపై జరగవలసిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది. శస్త్రచికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళి కట్టాడు. పెండ్లి మండపం లేదు, భాజా భజంత్రీలు లేవు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సందడి లేదు. నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంకు చెందిన బానుత్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయమైంది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషెంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారు పడ్డాడు. ఓవైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం, పెండ్లి ఏర్పాటు చేయడం, మళ్లీ పెండ్లి అంటే ఖర్చు అవుతుందని భావించాడు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తంకు పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్య ధారణ చేశాడు. ఇద్దరు పూలదండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. దేవేందర్ వీడియో మంగమ నామధేయస్య నీ పేరు తిరుపతి నామధేయస్య వాసిలో ఇదమానస్య వివాహమోత్సవో తాంగనా సుందరి కోమలాంగి రాజేవ నిశ్రేకోపేతపజరూపరాభ్యాం వరమే నారచింతన సావధాన కళ్యాణం కమనీయ గోయ సుదినం దవాదన తేరుదం తారాబలం కోశవర్షోపనో సుయాజనాన్నవానాంగధాన అత్యంత కొడనిస్తున్నారా అనుకూల్యదాసి రాజోదానవేంద్రో మహాబలహతేన తవాంబరవద్భామి రక్షాబంధనమాదమే రక్షాబంధనం నమస్సతసే నమస్సతస్పతజే నమస్తకేనాం పురోగానాం ముహూర్తకాలే నవానాం గ్రహానామచ్చంతానుకూల్యత రాజోదానవేంద్రో మహాబలహతేన తవాంబరవద్భామి రక్షాబంధనమాదమే రక్షాబంధనం. చెన్నూరు లంబడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని బ్రతికిచ్చారు. ఇప్పుడు పెళ్ళి కూడా చేసారు. సార్ వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోలేంది.